రాడు. హలో, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మనం ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడే లంబసింగ్ వ్యూ పాయింట్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ రోడ్లు నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది పూర్తి అవడానికి 1 year 2 year పట్టొచ్చు. అప్పటి వరకు అయితే రోడ్లు అయితే ఏం బాగోదు. మంచు కూడా చాలా ఎక్కువగా కురుస్తుంది. అలాగే ఇక్కడ చలి కూడా ఎక్కువగా ఉంది. వింటర్ సీజన్లో అయితే 0 celsius కూడా దిగిపోయే అవకాశం ఉంది చలి. पीछे व्यू कैसे है भाई? अच्छा है, अच्छा लग रहा है तुम्हारे को? उनको तेलुगु अच्छा नहीं आता, हिंदी क्या बात कर रहे हैं बोलते क्या भाई? अरे सीखने के लिए भाई, हमारा साथ तो हिंदी बात करने वाले कौन भी नहीं भाई, इसलिए हिंदी बात कर रहा हूँ. छोटे मोटे आए रास्ता ठीक नहीं, जीप कैसे चढ़ रहे भाई? देखो इधर उधर भी आ रहे हैं. देखे कैसा है वो छोटी हमारा लड़की है, अंदर बैठना है वो छोटी लड़की. क्या भाई इतना ठंडा में पानी पी रहे हैं? गर्मी भी ज्यादा नहीं है तो ठंडा में पानी पी रहे हैं भैया. ठंडा बुरा है छोटा भैया. भाई लंबासिंग व्यू पॉइंट के बाजू में एक गांव है भाई, अच्छा है. छोटे मोटे गांव, पूरा गाड़ी से पूरा इधर से रुक गया. ये छोटा इल्लू ग्रामम देखा. एंट्री टिकट हमारा गांव को हमको पूछ रहे हैं भाई, टिकट तो 30 रुपीज. अरे क्या भाई क्या चल रहा है? हमारा पास तो पैसा नहीं है, कुछ नहीं है. वो इधर लड़की 2 रील्स कर रहा है. गुरु फोन पे जैसे गुरु చూడను ఏం లేదు బ్రో, మా ఫ్రెండ్ పెళ్లి లంబాసింగ్ లో జరగడంతో మేమందరం ఇది ఒక మంచి అవకాశం, అలాగే లంబాసింగ్ వ్యూ పాయింట్ కూడా చూడొచ్చని అందరూ కలిసి కట్టుగా వచ్చేసాం బ్రో. లంబాసింగ్ వ్యూ పాయింట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో ఉన్న ఒక అందమైన పర్యాటక స్థలం. ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క కాశ్మీర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది రాష్ట్రంలోని ఏకైక చలికాల ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు శీతకాలంలో 0 celsius కూడా దిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు కనుక లంబాసింగి వెళ్ళాలనుకుంటే వింటర్ సీజన్లో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మధ్య కాలంలో వెళ్ళినట్లయితే అద్భుతమైన సూర్యోదయాన్ని, మబ్బుల్లో మునిగిపోయే లోయలను చూడవచ్చు. ఇది ఒక శాంతమైన మరియు ప్రకృతి సౌందర్యం ఆస్వాదించడానికి అత్యుత్తమైన ప్రదేశం. మిమ్మల్నిగా వదిలేసుకొని ప్రకృతిలో మునిగిపోయే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. మేమైతే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. పర్యాటకులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. సన్ రైజ్ ఎప్పుడవుతుందా అని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వ్యూ పాయింట్ పర్వత ప్రాంతాల్లో ఉండడం వల్ల ఇక్కడ నుండి చూడగల దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, మబ్బులతో కూడిన మోషణ వాతావరణం, ఆకు కమ్మరి అడవులు మరియు జలపాతాలు ఈ ప్రాంతాన్ని ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఉదయాన్నే వ్యూ పాయింట్ వద్దకు వెళ్ళడం వల్ల మీరు అద్భుతమైన సూర్యోదయాన్ని, మబ్బుల్లో మునిగిపోయిన లోయలను చూడవచ్చు. చెప్పకలంటే బాగోదు. ఏంటో మాకైతే అదృష్టం లేనట్టుంది. లంబాసింగ్ వచ్చి సూర్యోదయం అలాగే మబ్బు మాలికలను చూడలేకపోయాం. ఇదే అని కాదు, ఏ ప్లానింగ్ అయినా ఫ్రెండ్స్తో చేసి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. ఏంటో మరి ఈ విచిత్రం. సన్ రైజ్ ఎప్పుడు వస్తుందా అని జనాలు అందరు కళ్ళు అప్పగించి ముందు నుండి సూర్యుడు ఏడున్నవరా, పొద్దుగలకు టైం అవుతుంది, త్వరగా రా అంటే మన సూర్యుడు మామ మాత్రం వెనకాల నుండి వస్తున్నా అని వెనకాల నుండి వచ్చేసిండు. సన్ రైజ్ చూద్దామని పర్యాటకులు చాలా ఎక్కువ మంది వచ్చారు, కానీ అదృష్టం లేనట్టు ఉంది. చూడలేకపోయారు ఎవరు కూడా. మేము కూడా చూడలేకపోయాం. మాకు చూసే అదృష్టం లేదనుకుంటా బ్రో. మొన్న డల్లాపల్లి వ్యూ పాయింట్కి వెళ్ళాం, అది చూడలేకపోయాం. మీరు లంబాసింగ్ వ్యూ పాయింట్కి వచ్చాం, ఇది చూడలేకపోయాం. సరేలే, ఏదేమైనా కానీ ఇదో మెమొరబుల్ అనుకుందాం. మళ్ళీ వస్తాను నెక్స్ట్ టైం చూడడానికి ఇదే వ్యూ పాయింట్ని. ఇప్పుడు చూడలేకపోయాను కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తా. మొత్తానికి లంబాసింగ్ వ్యూ పాయింట్ అయితే చూస్తారు కదా. ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళిపోదాం.
ఏదేమైనా సరే కానీ మా ఫ్రెండ్ అయితే మేము స్టే చేయడానికి ఒక మంచి రిసార్ట్స్ అయితే అరేంజ్ చేశాడు. రాత్రి అయితే ఇక్కడే స్టే చేసి వ్యూ పాయింట్ చూడడానికి అయితే మేము వెళ్ళాము. వ్యూ పాయింట్ చూసి వచ్చాక ఇక్కడ ఫ్రెష్ అప్ అయి మా ఫ్రెండ్ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అయితే గిఫ్ట్లు అయితే ప్రెజెంటేషన్ చేస్తాం. పెళ్లి భోజనం చేశాక సరదాగా దగ్గరలో ఉన్న ఫ్లవర్ గార్డెన్ చూడడానికి అయితే వెళ్ళాము. గార్డెన్లో అయితే సూపర్గా ఉంది. ఈ గార్డెన్లో వెళ్ళాలి అంటే మాత్రం టికెట్ అయితే ఉంటుంది. మా ఫ్రెండ్కి తెలిసిన రిలేటివ్స్ ఉండడంతో మేమైతే ఫ్రీగానే చూసాము. ఈ ఫ్లవర్ గార్డెన్ అయితే రకరకాల పూలతో మొత్తం నిండిపోయింది. చాలా అందంగా కనిపిస్తుంది. ఫ్లవర్ గార్డెన్ మొత్తం చూసాక కాసేపు అయితే రీల్స్ ఫోటోషూట్స్ అయితే చేసుకున్నాం. ఫ్లవర్ గార్డెన్లో అయితే ఫోటోషూట్స్ వీడియో షూట్స్ కంప్లీట్ అయిపోగానే పక్కన ఉన్న స్ట్రాబెర్రీ ఫామ్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ కొన్ని స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అయితే ఇక్కడ పండిస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. అలా స్ట్రాబెర్రీ మొక్కలు చూస్తూ నెమ్మదిగా ఒక్కొక్క పండు అయితే తినేసేవాళ్ళం మేము. ఫ్రెండ్స్ మేము లంబసింగి వచ్చి ఎందుకు ఓపెన్ చేసి తినేవని చెప్పి ఇంకా ఈచ్ బాక్స్ 100 రూపీస్ కాకపోతే మాకు 70కి ఇచ్చారు. తెలిసిన వాళ్ళు కాబట్టి. సో చూడండి దీన్ని స్ట్రాబెర్రీస్ అంటారు. హాయ్ గైస్, దీన్ని స్ట్రాబెర్రీస్ అంటారు. మీకు తెలిసే ఉంటుంది. మేము నిన్న 80 రూపీస్కి తీసుకున్నాం ఒక్కొక్క బాక్స్. మీకు ఏమైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. ఫ్లవర్ గార్డెన్ చూసాక కాసేపు విశ్రాంతి తీసుకుని లంబసింగి విలేజ్కి దగ్గరలో ఉన్న తాజంగి టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ జిప్ లైన్ అలాగే బోటింగ్ అయితే చేసాము. అది కూడా ఫ్రీగా అంటే ఇక్కడ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండడంతో మాకు కలిసి వచ్చింది. నార్మల్గా అయితే జిప్ లైన్కి టికెట్ అయితే 250, బోటింగ్కి అయితే 100 రూపాయలు ఉంటుంది. మొత్తానికి మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చి లంబసింగి వ్యూ పాయింట్ అలాగే తాజాంగి టూరిస్ట్ ప్లేస్ని కవర్ చేస్తాం. ఇదో మంచి మెమొరబుల్ అని చెప్పుకోవచ్చు. మొత్తం చూసాక రిటర్న్ ఇంటికి వెళ్తూ పక్కన బడవ విలేజ్లో ఉన్న శివాలయం టెంపుల్ కూడా చూసాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా లంబసింగి వస్తే ఈ టెంపుల్కి వెళ్ళడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా చూడండి. టెంపుల్ అయితే వేరే లెవెల్లో ఉంది. మన వీడియోస్ నచ్చితే మరికొన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.